నా పేరు కుసుమ వెంకటరామన్ అండి. నేను సాయిగారి దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను ఉదయం ఆయన ఊరెళ్ళారండి. మొన్న శనివారం సాయంత్రం 4 గంటలకు ఊరెళ్ళారండి పాప దగ్గర కాకినాడ. అయితే నేను లైట్లు వేయటానికి నాకు గేట్ తాళం నా దగ్గర ఉంటుందండి. లైట్లు పొద్దుట సాయంత్రం ఆయన లేనప్పుడు వచ్చి వేస్తూ ఉంటానండి. అయితే నేను ఉదయం మార్నింగ్ వచ్చానండి 6:30కి. 6:30కి వచ్చినప్పుడు తాళాలు తీసి నేను అన్నీ చూశానండి. అన్నీ బాగానే ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయండి అన్నీ ఉదయం. మళ్ళీ సాయంత్రం నేను 5:30కి వచ్చానండి. నేను 5:30కి వచ్చి లైట్లు వేద్దామని తాళం తీసుకుని లోపలికి వచ్చేటప్పటికి అన్ని వెనకాలకి వెళ్ళానండి. వెనకాల లైట్ వేద్దామని అన్ని తలుపులు కూడా తీసేసి ఉన్నాయండి, లైట్లు వేసి ఉన్నాయండి లోపల. నేను లోపలికి ఈయన వచ్చారా ఏంటనేసి ఏమండి అంటే లోపలికి వెళ్ళండి, ఎవరు లేరండి. తలుపులు తీసి మొత్తం బీరువాలన్నీ బద్దలు కొట్టేసి లోపల మంచం మీద సామాన్లన్నీ చెల్లాచెదరికి చేసి ఉన్నాయండి. వెంటనే నేను ఏమి ఉంచుకోకుండా నేను బయటకు వచ్చేసి వెంటనే సాయి గారికి, మా గురువు గారికి ఫోన్ చేసి ఇలా జరిగిందండి, దొంగతనం జరిగిందండి, మొత్తం బీరువాలన్నీ బద్దలు కొట్టేశారండి అని చెప్పానండి. ఈ లోపల ఇంకా నలుగురు పెద్దలు వచ్చారండి. ఆయన ఫోన్ చేశారండి. అప్పుడు నలుగురు పెద్దలు మేము కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళకి కూడా చూశారండి. చూసి బయటకు వచ్చామండి. వచ్చేటప్పుడు మళ్ళీ సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి అనేసి అన్నారండి. పెద్దలు మేము కలిపి కంప్లైంట్ ఇవ్వనా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళే ముందు అక్కడ తలుపులు మాత్రం వెనకాల మెసేజ్ మేమే జారేసి వెళ్ళామండి. ఇదేంటి జరిగింది. ప్రసాద్ అండి, ఈ అమ్మవారం నావలపాలెం గ్రామంలో వస్తుంది. నేను పాప ఇంటికి వెళ్ళేవాడిని కాకినాడ వెళ్తే మరి ఈ రోజు మధ్యాహ్నం ఇలాగా ఏం జరిగిందో నాకు తెలియదు. మా మనిషి ఫోన్ చేసి ఇలాగ జరిగిందని చెప్పాడండి. సాయంత్రం అండి కాకినాడ వెళ్తాం సార్. రేపు వద్దాం అనుకుంటున్నాం. ఈ లోపల ఇది జరగటంతో అంటే మా ఇంట్లో బీరువాలు అయ్యి పగలగొట్టి, తలుపులు అయ్యి పగలగొట్టి లోపలికి వచ్చి బీరువాలు అయ్యి పగలగొట్టేశారండి. వెండి ఉందండి, బంగారం ఉంది, కొంచెం క్యాష్ ఉందండి. వెండి 7 కేజీల వరకు, 7 నుంచి 8 కేజీల వరకు ఉంటుందండి. బంగారం మాత్రం 7-8 కాసులు ఉంటుందండి. క్యాష్ 35,000 అండి. 4 బీరువాలు, 3 అల్మార్లు. 4 పాలు కొట్టారు సార్ బీరువాలు? ఏం మేము చూడలేదు సార్. మరి అనుకుంటున్నా లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు సార్.